నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, శని త్రయోదశి. మనం శని త్రయోదశి తరచుగా అప్పుడప్పుడు మనకు వస్తూనే ఉంటుంది. అయితే త్రయోదశితో కూడిన శనివారాన్ని శని త్రయోదశి అంటారని చెప్పి మాత్రమే మాకైతే అవగాహన ఉంది. నిజంగా అదే నిజమా, లేదు అంటే దానికి ఒక ప్రత్యేకత ఉందా? ప్రతిసారి వచ్చే త్రయోదశికి ఈ మాసంలో ప్రత్యేకించి ఆగస్టు 31వ తారీఖు వచ్చే శని త్రయోదశికి ఏదైనా ప్రత్యేకత ఉందా తెలియజేయండి. త్రయోదశి తిథి రుద్రునికి సంబంధించిందమ్మా. ఆ త్రయోదశి తిథి శనివారం గనక ఉన్నట్లయితే వాటిని శని త్రయోదశి అంటారు. ఇవి సంవత్సరానికి ఒక 4 లేదా 5 మాత్రమే ఉంటాయి. అయితే ఈ శనివారము త్రయోదశి కలిసినటువంటి రోజున ప్రదోషకాల సమయం ఉంటే, అంటే ప్రదోషకాలం అంటే సూర్యాస్తమయానికంటే 2 గడియల ముందు, అంటే 48 నిమిషాల ముందు గనక త్రయోదశి తిథి ఉండి సాయంత్రం చీకటి పడ్డ తర్వాత కూడా త్రయోదశి తిథి గనక ఉన్నట్లయితే అది మహాత్రయోదశి అని అంటారు. కాబట్టి ఈ నెల 31వ తారీఖు రోజున శని త్రయోదశి ఉంది. సాయంత్రం 7:32 వరకు ఉంది. ఇక దానిని మహాత్రయోదశి అని అంటాము. ఇప్పుడు ఇంకొక విశిష్టత ఏంటంటే, సాధారణంగా శని త్రయోదశి ఏదో ఒక నక్షత్రంలో వస్తుంటాయి. కానీ ఈ 31వ నెల, ఈ ఆగస్టు 31వ తారీఖు రోజున వచ్చే శని త్రయోదశికి పుష్యమి నక్షత్రం కలిసి వచ్చింది. శని నక్షత్రాలు ఏంటి? పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. ఈ 3 శని గ్రహానికి సంబంధించిన నక్షత్రాలు. అంటే శని నక్షత్రాధిపతి. కానీ ఈ శని నక్షత్రమైనటువంటి పుష్యమి నక్షత్రాన్ని రూల్ చేసే ప్లానెట్ ఏదయ్యానంటే బృహస్పతి. అందుకే ఈ యొక్క పుష్యమి నక్షత్రానికి మొదలు నక్షత్ర మంత్రానికి మొదలు వాక్యం ఎలా ఉంటుందంటే, ఓం బృహస్పతి నః పరిపాతు పశ్చాత్. బృహస్పతే రూల్ చేసేటువంటి నక్షత్రము పుష్యమి నక్షత్రం. ఇక నవగ్రహాల్లో అత్యంత దీర్ఘకాలికంగా ఒకే చోట ఉండేటువంటి గ్రహాలు గురువు, శని, రాహు, కేతు. పైగా గురు పాలితం 6 రాశులు, శని పాలితం 6 రాశులు. వెరసి ఈ గురు శనుల యొక్క కలయిక పుష్యమి నక్షత్రం శని త్రయోదశి కలిసి రావడం అత్యంత దుర్లభం, అత్యంత అలభ్య పుణ్యతిథి. కాబట్టి ఈ యొక్క మహాశని త్రయోదశి రోజున ఎవరైతే శనీశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారో, ఏ రాశుల వారికైతే శని ప్రభావం అధికంగా ఉంటుందో అటువంటి వారు ఎవరైతే శని అనుగ్రహాన్ని పొందుతారో వారికి గత జన్మ కర్మదోషములు తొలగిపోయి ఈ జన్మలలో వాళ్ళు చేస్తున్నటువంటి పనులలో ఆటంకాలన్నీ తొలగిపోయి అభివృద్ధి బాటలో ఉంటారు. గురుగారు, ముఖ్యంగా శనీశ్వరుడు అనగానే ప్రతి ఒక్కరు కూడా భయపడుతుంటారు. శని వల్ల వచ్చే ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి, శని ఇబ్బందులే పెడతాడు అని చెప్పి ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. నిజంగా అలా శనిదేవుడి వల్ల కలిగే ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఇంతటి గొప్ప తిథిని శని త్రయోదశిని అందరూ ఏ రకంగా ఉపయోగించవచ్చు అంటారు? శని ప్రభావము మనకు బయట అనేక మాధ్యమాలలో కొన్ని రాశుల వారికి శని దోషం ఉంటుంది అని చెప్తుంటుంటారు. వాస్తవం. అయితే ఈ శని ప్రభావం కేవలం 6 రాశుల వాళ్ళకైనా, సమస్త మానవాళికి కూడా శని ప్రభావం ఉంటుంది. ఎందుకనంటే శని కర్మాధికారి. గత జన్మలలో మనం ఏ మంచైనా చెడైనా చేశామో వాటిని మళ్ళీ ఈ జన్మ ఎత్తినప్పుడు అనుభవించాలి. ఈ అనుభవించాలి అని అంటే మనకెవరు అధిపతి అవుతారు ఈ జన్మకి? శని భగవానుడు. గత జన్మలలో చేసినటువంటి ప్రతి పనికి సాక్షిభూతుడు సూర్యుడు. ఆ సూర్యుని దగ్గర నుంచి ఆ ఫైల్ అంతా శనికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ శని లెక్క కట్టేసేసి మనం మంచి పనులు చేస్తే తన దశ అంతర్దశలు కానీ గోచార రీత్యా తన యొక్క శని ప్రభావం పడుతున్నప్పుడు యోగాన్ని కలగచేసేవాడు. పాపకర్మలు చేసామనుకోండి, ఖచ్చితంగా ఆ యొక్క ఇబ్బందులు తన యొక్క గోచార రీత్యా ఏ రాశిలో జన్మించిన వాళ్ళకైనా శని ప్రభావం ఉన్నప్పుడు ఇబ్బందికర పరిస్థితులు, కష్ట నష్టాలు కలుగుతాయి. చాలా మంది మీతో పాటు మీరు అన్నట్టుగా మీకు వచ్చినటువంటి సందేహమే విజిత గారు, మీతో పాటు అనేక మందికి సందేహాలు ఎప్పుడు చాలా సాధారణంగా అపాయింట్మెంట్స్ కోసం మా దగ్గరకు వచ్చినప్పుడు
నాకు ఏలినాటి శని ఉందన్నారండి, ఏలినాటి శని తెగ భయపడిపోతుంటారు. అష్టమ శని అండి, అర్ధాష్టమ శని భయపడిపోతుంటారు. అంటే ఒక భయాన్ని సృష్టించారు. అయితే శని ప్రభావం వలన యోగం కూడా కలుగుతుంది. ఎటువంటి సందర్భాల్లో గురుగారు యోగం? ఉదాహరణకి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, వారు ఏలిన నాటి శని ప్రభావం ఉన్నప్పుడే పార్టీ స్థాపించడం, అఖండ విజయం సాధించి ఎన్నికయ్యారు ముఖ్యమంత్రిగా. ఆ శని ప్రభావం ఉన్న సమయంలోనే సంవత్సరంలో బర్తరఫ్ అయ్యారు. మళ్ళీ తిరిగి అఖండ మెజారిటీతో మళ్ళీ ఎన్నుకొని మళ్ళీ రెండోసారి సంవత్సరం తర్వాత ఎన్నుకోబడ్డారు. ఇదంతా మరి ఏలిన నాటి శని ప్రభావంలో కలిగింది కదా. మరి శని ఎలా దోషకారి అయ్యాడు? ఒక వ్యక్తికి మహారాజ యోగాన్ని, రాజ్యాన్ని అనగా రాష్ట్రాన్ని పరిపాలించే పగ్గాలు చేతులకు వచ్చాయి కదా, అది శని ప్రభావం వల్లనే వచ్చాయి కదా. మరి చిరంజీవి గారి జాతకంలో తులా లగ్నం, లగ్నంలో శని ఉచ్చస్థితిలో ఉన్నాడు. మరి ఆ యొక్క శని దశ జరుగుతున్నప్పుడే అద్భుతమైన యోగాలు చూశారు కదా. మరి ఎలా జరిగాయి ఇవన్నీ కూడా? శని యోగ కారకుడై ఉన్నప్పుడు, గత జన్మ పూర్వ పుణ్యము విశేషంగా ఉన్నప్పుడు, తన దశంతర దశలు గోచార రీత్యా ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ, కంటక శని కానీ జరుగుతున్న వాళ్ళకి, శుభకర్మలు చేసిన వాళ్ళకి మంచి చాలా చేస్తాడు. పాపక ఇప్పుడు ఎవరైతే భయపడుతుంటారో శని ప్రభావం వలన, అంటే ఈ శని ప్రభావంలో భయపడేటువంటి వాళ్ళు, కష్టపడేటువంటి వాళ్ళు గత జన్మల్లో పాపకర్మలు చేసి ఉన్నారు. కష్టాల రూపంలో వాటిని అనుభవింపచేస్తాడు. అందుకనే ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే ఈ యొక్క శని ప్రభావం ఏ రాశిలో వారికి ఉంటుందనంటే, ఏలిన నాటి శని ప్రభావం మకర, కుంభ, మీన రాశిలో వాళ్ళకి, వృషభ రాశి వారికి కంటక శని ప్రభావము, అలాగే కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావము, వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావము, మిథున తులా రాశి వారికి యోగ శని ప్రభావం, సింహరాశి వారికి దాంపత్య శని ప్రభావం. వెరసి వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శని ప్రభావం ఉంటుంది. ఎవరు భయపడాలి, ఎవరు దాని గురించి పరిహారాలు ఎక్కువగా చేసుకోవాలంటే, గత జన్మలలో ఎవరైతే పాపకర్మలు చేసి ఉండి ఈ రాశుల్లో జన్మించినటువంటి వారు కష్ట నష్టాలు పడుతున్నప్పుడు వాళ్ళకి ఈ యొక్క శని త్రయోదశి ఒక అమూల్యమైనటువంటి వరం. అంటే సముద్ర మధ్యలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వ్యక్తికి ఒక ఆధారం దొరికినప్పుడు ఒడ్డుకు చేరుకునే ప్రయత్నం ఏ విధంగా చేస్తాడో, ఒడ్డుకు చేరుకునే ప్రతి ప్రయత్నం చేస్తాడు. కానీ ఒక కట్టె ముక్క, ఒక దుంగ దొరికింది అనుకోండి, దాన్ని పట్టుకొని ఒడ్డుకి క్షేమంగా చేరుకుంటాడు. అలాగే ఈ యొక్క కష్టాల కడలిలో ఉన్నటువంటి వ్యక్తి కష్టాల నుంచి బయటపడతాడు ప్రయత్నం చేసి, కానీ అతి కష్టంతో బయటపడతాడు. కానీ దైవతానుగ్రహం గనక ఒక దుంగలాగా, సముద్రంలో ఉన్నవాడికి ఒక దుంగ దొరికితే ఎంత సంతోషమో, ఆ శనీశ్వరుని యొక్క అనుగ్రహం కలిగితే కష్టాల కడలిలో నుంచి బయటపడతాడు. కాబట్టి శనీశ్వరుని యొక్క అనుగ్రహం పొందడానికి శని త్రయోదశి అంతటి మంచి పుణ్యతిథి ఇంకొకటి లేదు. ఎందుకనంటే సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు అంటే డిస్ట్రాయర్ ఎవరు? ఈశ్వరుడు. నవగ్రహాల్లో డిస్ట్రాయర్ ఎవరు? శని. కాబట్టి రుద్రుడు అధిపతిగా ఉన్నటువంటి త్రయోదశి తిథి రోజున, ఆ రోజున శనివారం రావడం ఒక విశేషం. అందున ప్రదోష కాలానికి శని త్రయోదశి తిథి ఉండడం ఒక విశేషం. ఆ శని త్రయోదశికి శని నక్షత్రమైనటువంటి పుష్యమి నక్షత్రం ఉండడం చాలా విశేషం. కాబట్టి ఇంత శుభలక్షణాలు కలిగినటువంటి అలభ్య పుణ్యతిథి అయినటువంటి ఈ శని త్రయోదశి రోజున ఎవరైతే వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశుల్లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే తప్పకుండా ఆ యొక్క కష్టముల నుంచి బయటపడతారు. అంటే ఎలా కష్టముల నుంచి బయటపడతారండి అనంటే, ఇప్పుడు మనం ఉదాహరణకి ఎండాకాలం ఉందమ్మా. ఎండాకాలంలో మనం ఒక ఇంట్లో కూర్చొని మన పని మనం చేసుకుంటున్నాం. గాలి లేదు, ఏమీ లేదు, బాగా ఉక్కపోత పోస్తుంది. కానీ మనం పని ఆపుకోలేము కదా. పని చేసుకుంటూ కష్టపడుతూ మనం పని పూర్తి చేసుకుంటున్నాం. అదే ఒక ఫ్యానో ఒక ఏసీనో ఉందనుకోండి, మన పని ఆనందంగా పూర్తవుతుంది. అంటే మనసుకి శరీరానికి ఎటువంటి బాధలు కలగకుండా, అలసటకి గురి కాకుండా పని పూర్తవుతుంది. ఆ ఏసీ గాలి లాంటిదే, ఫ్యాను గాలి లాంటిదే శని యొక్క అనుగ్రహం. శని త్రయోదశి రోజున ఎవరైతే కార్యక్రమాలు చేసుకుంటారో, కాబట్టి ఈ యొక్క ప్రతి సమస్యకి కూడా 2 రకాల పరిహారాలు ఉంటాయి శాస్త్ర ప్రకారం. ఒకటి మంత్ర పరిహారము, 2 మానవ పరిహారం. మంత్ర పరిహారము అనంటే బ్రాహ్మణుల ద్వారా చేయించుకోగలిగేటువంటి శక్తి ఉన్నవాళ్ళు చేయించుకోగలిగేటువంటి పరిహారం. మానవ పరిహారం అంటే మనకి మనముగా సొంతంగా వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులు మీకు మీరుగా సొంతంగా చేసుకోగలిగేటువంటి పరిహారాలు. దైవం మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం. కాబట్టి
ఈ యొక్క అలభ్య పుణ్యతిథి అయినటువంటి శని త్రయోదశి రోజున వృషభ మిథున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై మా పీఠమాధ్వర్యంలో శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు గత జన్మ కర్మదోషాల వలన సమస్యలు వస్తాయి కాబట్టి కర్మదోష నివారణ హోమాలు మరియు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాలు కేవలం 1500 రూపాయల రుసుముకి చేయించడం జరుగుతుంది పర్ హెడ్. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే మానవ పరిహారంలో భాగంగా వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎలాంటి పరిహారం పాటించాలి అని అంటే అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి పరిహారం ఒకటి ఉందమ్మా. ఓకే, ఏంటది గురుగారు? ప్రధానంగా శనికి సంబంధించినటువంటి వృక్షం ఏం చెప్పబడి ఉంది? జమ్మి చెట్టు, ఓకే, లేదా మర్రి చెట్టు, ఇక లేకపోతే కనీసం రావి చెట్టు. ఈ యొక్క చెట్టు దగ్గరికి చేరుకొని, మూడిట్లో ఏదో ఒక చెట్టు దగ్గరికి చేరుకొని పడమర వైపు ఫేస్ పెట్టాలి. ఆ రోజున అయ్యప్ప మాలలు ధరించిన వాళ్ళు నల్లటి వస్త్రాలు వేసుకుంటారు కదా, ఆ నల్లటి వస్త్రము ధరించి చక్కగా ఉదయం 8 గంటలకల్లా ఆ యొక్క చెట్టు కింద కూర్చొని పడమర వైపు ఫేస్ పెట్టి ఒక ఇనుప బాణి తీసుకోవాలి, ఇంటిలోంచి తీసుకుని వెళ్ళాలి. ఆ ఇనుప బాణిలో ఇసుక అంతా చక్కగా పేర్చిన తర్వాత అందులో ఒక చతురస్రాకారం బియ్య పిండితో ముగ్గు వేయాలి. వేసిన తర్వాత ఆ చతురస్రాకారం మధ్యలో కొన్ని జమ్మి సమిధలు, పూజా స్టోర్లోకి వెళితే దొరుకుతాయి, జమ్మి సమిధలు కానీ, లేదా మోదుగ సమిధలు కానీ, రావి సమిధలు కానీ, మేడి సమిధలు కానీ, మర్రి సమిధలు కానీ, జువ్వి చెట్టు సమిధలు కానీ వేసిన తర్వాత అప్పుడు మొదలుగా గణపతి ప్రార్థన చేసుకోవాలమ్మా. గణపతి ప్రార్థన చేసుకొని గణపతి యొక్క అనుగ్రహం తీసుకొని, ఓ గణపతి దేవ, నాకు ఉన్నటువంటి గోచారరీత్యా ఏర్పడినటువంటి శనిదోష ప్రభావం, లేదా నేను ఒక ప్రయత్నం చేస్తున్నాను, ఉద్యోగ ప్రయత్నం కానీ, వివాహ ప్రయత్నం కానీ, విద్యా ప్రయత్నం కానీ, ఏదో ఒక ప్రయత్నంలో ఉన్నాను, ఆటంకాలు వస్తున్నాయి, ఆ ఆటంకాలు నివారణ కావాలి. ఈ ఆటంకాలన్నీ కూడా గత జన్మ కర్మదోషాలు కాబట్టి శని త్రయోదశి రోజున కర్మదోష నివృత్తి చేసుకోవడానికి నేను చేస్తున్నాననే భావనతో ఆ విధంగా గణపతికి నమస్కారం చేసుకొని అగ్నిని ప్రజ్వలింపచేసి అప్పుడు శనీశ్వరుని యొక్క హోమం చేసుకోవాలి. మీ చేతులతో చేసుకోవచ్చు, తప్పులేదు, ఎవరికి వారు ఇది చేసుకోగలిగే ప్రక్రియనే. అప్పుడు ఏం చేయాలంటే ఆవు నేతిలో నల్ల నువ్వులు వేసి, మనకు ఈ కట్టె దొరుకుతుంది కదా, ఒక కట్టె పుల్ల దొరుకుతుంది, ఆ కట్టె పుల్లకి ఒక మామిడి ఆకుని చుట్టి దారంతో కట్టేస్తే ఒక స్పూన్ లాగా తయారవుతుంది. ఆ విధంగా దాన్ని ఆ యొక్క ఆవు నేతి నల్ల నువ్వులు కలిపిన దాంట్లో ముంచి అగ్ని ప్రజ్వరిల్లుతుంది కదమ్మా, అప్పుడు శనీశ్వరుని యొక్క అష్టోత్తరాన్ని ముందర పెట్టుకోవాలి. ఓం మందాయ నమః, ఓం శనైశ్చరాయ నమః అని ఉంటుంది కదా, చదువుతూ ఆ పేరు తర్వాత నమః అనే ప్లేస్ లో ఓం మందాయ నమః స్వాహ, నమః తర్వాత స్వాహ అంటూ ఆ యొక్క అగ్నిలో వేయాలి. ఈ విధంగా 108 నామాలు ఉచ్చరించాలి, స్వాహాకారంగా వేయాలి. వేసిన తర్వాత ఆ యొక్క అగ్నికి నమస్కారం చేసి ముమ్మార్లు ప్రదక్షిణ చేసిన తర్వాత అప్పుడు మీ గోత్రము, పేరు, నక్షత్రం చెప్పుకొని, నాకు సంకల్పం నెరవేరడం కోసం ఈ హోమం చేస్తున్నాను అగ్నిదేవ, నేను ఏ దేవతను ఉద్దేశించి అనగా శనీశ్వరుని ఉద్దేశించి హోమం చేశాను ఆ దేవతకి చేరవేయి, ఆ దేవత ఇచ్చిన పుణ్య ఫలితాన్ని నాకు అందించు అనే భావన పెట్టుకొని ఇంటికి తిరిగి చూడకుండా, వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. వచ్చేసిన తర్వాత మధ్యాహ్నం 1:02 మధ్య కాలంలో శనిహోర ఉంటుంది. కాబట్టి శనిహోరలో కొన్ని చేయాల్సిన పనులు ఉన్నాయమ్మా. ఏంటంటే మానసిక, శారీరక వికలాంగుల ఆశ్రమాలకైనా లేదా వృద్ధాశ్రమానికైనా చేరుకొని మీ శక్తి కొలది తగ్గట్టుగా తినే పదార్థాలు, పండ్లు, ఇతర పదార్థాలు, బ్రెడ్ ముక్క, బిస్కెట్లు ఇవ్వవచ్చు. ఇచ్చిన తర్వాత ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులకి కిచెన్ వండుకునే సామాన్లు కొంత కొనివ్వడం, లేదా శక్తి లేదు అంటే కనీసం టీ తాగడానికి 10 రూపాయలైనా అందించండి. ఇచ్చిన తర్వాత ప్రదోషకాల సమయంలో ఇంకా త్రయోదశి తిథి ఉంది, ఇంకా పోలే కాబట్టి 5:30 కల్లా శివాలయానికి చేరుకొని నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శనిదేవుడి దగ్గర ఇనుప ప్రమిదలో కానీ, మట్టి ప్రమిదలో కానీ నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేసి శనికి తైలాభిషేకము జరిపించి తదనంతరం శివాలయంలో నీలిరంగు చామంతి పుష్పాలతో కానీ, శంకు పుష్పాలతో కానీ, గన్నేరు పుష్పాలతో కానీ, నందివర్ధన పుష్పాలతో కానీ, లేదా మారేడు బిల్వ పత్రాలతోనైనా కానీ, మారేడు దళంతోనైనా కానీ అర్చన జరిపించండి. ఆ విధంగా చేసినట్లయితే
మీరు ఏ సమస్య కోసమైతే పరితపిస్తున్నారో ఆ సమస్య సంపూర్ణంగా దైవతానుగ్రహంతో నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది మీకు మీరుగా చేసుకోగలిగే అద్భుతమైన పరిహారం. ఎవరి మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. ఇవి చేసుకున్నాము ఇంకా మాకు దేవతాశక్తి బ్రాహ్మణ ద్వారా చేయించుకుంటామనంటే మన ఆధ్వర్యంలో జరిగేటువంటి శనిత్రయోదశ నివారణ కార్యక్రమంలో పాల్గొనవచ్చు, గోతనామాలు నమోదు చేసుకోవచ్చమ్మా. ఓకే, సంతోషం గురుగారు. నిజంగా ప్రతి ఒక్కరూ కూడా శనిదేవుడి వల్ల ఇబ్బంది పడుతున్నామనే భావనలోనే ఉంటారు, ఇబ్బందులు పడుతుంటారు కూడా. అలాంటి వాళ్ళకు నిజంగా ఒక మంచి ఉపయోగకరమైన పరిహారాన్ని అయితే తెలియజేశారు. అంత మంచి తిథితో కూడుకున్న రోజు, నక్షత్రంతో కూడుకున్న రోజు కాబట్టి ఖచ్చితంగా అందరూ దీన్ని ఉపయోగించుకోవాలనే కోరుకుందాం. మీకు కూడా ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.